ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజకీయం చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, టీడీపీ పైన బీజేపీ గరంగరంగా ఉందంటూ వార్తలు రాయడం, ఇవన్నీ దేనికోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అంతకుముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున రాజకీయం చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సార్. మరి ఇప్పుడు కేసీఆర్‌ని దెబ్బతీయడం కోసం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున చేసినటువంటి కామెంట్స్‌ని అడ్డు పెట్టుకొని మళ్ళీ రాజకీయం చేయాలని చూస్తుంది. మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ తోటి చంద్రబాబు నాయుడు గారికి, కాంగ్రెస్‌కి సంబంధం ఉంది అంటూ వాళ్ళు చెప్పడం, దీనిపైన బీజేపీ గరంగరంగా ఉందంటూ వార్తలు రాయడం, ఇవన్నీ ఏంటి సార్? ఏ విధంగా చూడాలంటారు? రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలనా? చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి రేవంత్‌ని కాల్చాలనా? అసలు ఈ 2 వేర్వేరు పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఏమాత్రం సంబంధం లేదు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చానాళ్లు పనిచేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళైంది? అట్లాంటి రేవంత్ రెడ్డి అంటే ఏంటి? రేవంత్ రెడ్డి కామెంట్స్ నే తీసుకుని మీరు అన్నట్టుగా 2 కామెంట్స్. ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దానిపైన రేవంత్ కామెంట్స్ ఏంటి? చంద్రబాబుతో మాట్లాడి నేనే ఆపిచ్చాను అన్నాడు. అది అతనికి ఎంత మేర లాభం అయిందో లేదో గాని జగన్ కు మాత్రం తీవ్ర నష్టం చేసింది. ఎందుకని? హరీష్ రావు బయటకు వచ్చాడు, కేసీఆర్ బయటకు వచ్చాడు. అసలు జగన్ ఉన్నప్పుడే మేమే ఆపిచ్చామని వాళ్ళ జీవోలు అవన్నీ బయటకు తీసుకొచ్చారు. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది తెలుగుదేశం కాదు, చంద్రబాబు హయాంలో కాదు, 2020లోనే అది జరిగింది. అసలు అది లిఫ్ట్ ఇరిగేషనే కాదు, అది అసలు థెఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు. ఏంటి? అసలు ఇదే ఫస్ట్ టైం నేను ఆ పదం వింటాం. ఏది? థెఫ్ట్ ఇరిగేషన్ ఏంటమ్మా? ఇప్పుడు థెఫ్ట్ ఇరిగేషన్ అంటే అందులో 980 కోట్లు మరి గొయ్యి దవ్వారు. గొయ్యి ఖరీదు ఎంత? 980 కోట్లు. వీళ్ళు కట్టింది ప్రాజెక్ట్ కాదు, వీళ్ళు కట్టింది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, గొయ్యి. ఎంత గొయ్యి కాస్ట్ అంటున్నా? 980 కోట్లు. ఆ గొయ్యి ముసుగులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకౌంట్ లో పడిపోయినాయా? అంటే ఇప్పుడు ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మరి రేవంత్ కామెంట్స్ జగన్ కి చేసిన నష్టం సరిపోలేదా? మళ్ళా ఇప్పుడు ఇంకో కామెంట్స్ పట్టుకుని ఏంటి? ఆయన ఏదో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాట్లాడాడు. అతని టార్గెట్ బీఆర్ఎస్. ఎవరు? రేవంత్ రెడ్డి. వాళ్ళ రాజకీయం వాళ్ళు చూసుకుంటూ తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు వాళ్ళ రాజకీయం. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ తెలుగుదేశాన్ని దూరం చేసుకుంది. తెలుగుదేశం అక్కడ లేకపోయినా, పోటీ చేయకపోయినా తెలంగాణలో ప్రభావ శక్తిగా ఉంది. అక్కడేంటి? అక్కడ ఓట్లు ఉన్నాయి, సానుభూతి పరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి ఓట్ల కోసం వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు. బీఆర్ఎస్ కోల్పోయింది ఆ ఓట్లను. ఎందుకని? జగన్తో స్నేహం. ఇప్పుడు జగన్ ఫ్లెక్సీలు అక్కడ పెడతారు, లేకపోతే కేసీఆర్ ఫ్లెక్సీలు ఇక్కడ పెడతారు. వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం. జగన్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పట్టితో తీస్తాడు. ఇది చూసి తెలుగుదేశం శ్రేణులు, అక్కడ ఓటర్లు వాళ్ళకి దూరం అయ్యారు. వాళ్ళని మళ్ళా బీఆర్ఎస్ దగ్గర చేయటం కోసమా? దీనివల్ల ఇంకా జగన్ కు జరిగే నష్టం అంత తెలుసుకోకపోవటం ఏంటి? ఇప్పుడు ఒకసారి బూమ్రాంగ్ అయింది. అరే తాడు పట్టుకుంటే పామాయి గరుస్తుందిరా, కొంచెం ఆగుదామని కూడా లేకుండా ఇప్పుడు మళ్ళా ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఏమన్నావు నువ్వు ఇంట్రోలో? బీజేపీ చంద్రబాబు మీద గరం గరంగా ఉందా? చదివా, ఈ వార్త అంతా చదివాను. చదివి ఏమనుందంటే అందుట్లో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడటం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. ఎవరా విశ్లేషకులు? కొమ్మినేని శ్రీనివాసరావు, లేకపోతే ఎవరో తిలక్ అనే అతనా, లేకపోతే జర్నలిస్ట్ సాయ? ఎవరా విశ్లేషకులు? ఇప్పుడు ప్రొఫెసర్ నాయసర్ గారు కూడా ఈ మధ్య మరి ఆయన అసలు మామూలుగా మాట్లాడుతున్నా, ఏది చెడు కూడా ఆడుతున్నాడు, అన్ని తప్పులు చేస్తున్నారు అని. అంటే ఇప్పుడు చంద్రబాబుతో కాంగ్రెస్ రహస్య ఒప్పందాలకు ఇదే నిదర్శనం అంటున్న రాజకీయ వర్గాలు.
ఎవరా రాజకీయ వర్గాలు? వైసీపీ వర్గమా? లేకపోతే కేసీఆర్ వర్గమా? బీఆర్ఎస్ వర్గమా? అంటే రాజకీయ వర్గాలంటే ఈ 2 పార్టీలేనా? విశ్లేషకులు అనుకుంటున్నారు, రాజకీయ వర్గాలు అనుకుంటున్నారని వాళ్ళ ద్వారా జనాన్ని నమ్మించే తాపత్రయం. అంటే వీళ్ళు చెప్తే ఎటు నమ్మరు కదా! ఇప్పుడు బీజేపీ చంద్రబాబుపై గరం గరంగా ఉందా? అసలు ఎలా నవ్వాలో, దేంతో నవ్వాలో కూడా జనానికి అర్థం కావటంలా. ఆ! ఇవాళ మోడీ ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు, ఇప్పుడు మనం చూసాం డబుల్ ఇంజిన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కి ఇవాళ నిధుల వెల్లువ. ఏది? కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నారు. అసలు వరల్డ్ బ్యాంక్ నుంచి, లేకపోతే నాబార్డ్ నుంచి, అటు జైకా నుంచి, ఏడీబీ నుంచి నిధులు ఇప్పించి కేంద్రం గ్యారంటీ ఉంటుంది. అంటే చంద్రబాబుపై గరం గరంగా ఉంటే ఇన్ని నిధులు ఇస్తారా? ఈ విధంగా వాళ్ళే గ్యారంటీ ఉండి అమరావతి అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇప్పిస్తారా? అంటే ఇప్పుడు అటు అవి వర్కౌట్ కాల. ఏవి? ఆ వరల్డ్ బ్యాంక్ కి పిటిషన్లు పెట్టారు, మెయిల్స్ పంపారు, వాళ్ళు అసలు పట్టించుకోవాలా, వచ్చి విచారించి ఇదంతా అబద్ధం అని తేల్చేసి రుణం ఇచ్చారు. లేకపోతే ఇప్పుడు వేరే దేశాలకు కూడా మెయిల్స్ పంపారు. అక్కడికి చంద్రబాబు వెళ్తుంటే ఆ దేశానికి మెయిల్స్ పంపటమే పని. ఇదే పని అన్నమాట. చంద్రబాబు అక్కడికి చేరక ముందే మెయిల్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దావోస్ వెళ్ళారు ఆయన. దావోస్ వెళ్ళక ముందే దావోస్‌కి మెయిల్సా? ఇప్పుడు అరవింద్ కృష్ణకి పంపారా? ఎవరు? ఐబీఎం ఆయనకి లేకపోతే ఇక్కడ పెట్టబాకండి. ఆ! ఐబీఎం ఇక్కడ పెట్టబాకండి. మీ క్వాంటమ్ సెంటరు ఈ విధంగా మెయిల్స్ పంపుతున్నారా? పంపారా? అంటే ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. ఈ పని చేస్తున్నాడు. అసలు 100 చేతులతో విధ్వంసమే అన్నమాట జగన్మోహన్ రెడ్డి. ఇది పరాకాష్ట. ఏది? విధ్వంసానికి. ఏదో రకంగా ఎన్‌డీఏ కూటమి విచ్ఛిన్నం కావాలి. అపోహలు సృష్టించాలి. అరే! అబద్ధాలు, అపోహలే ఇవాళ అతనికి ఊపిరిగా ఉన్నాయి. ఏది? ఒకటి పీల్చుకోవటం, ఒకటి వదిలేయటం. శ్వాస నిశ్వాసలు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్‌ని గెలికారు. హ్మ్. ఏంటి? పవన్ కళ్యాణ్‌ని ఏదో రెచ్చగొట్టాలని జనసేనని అక్కడ తెలుగుదేశంకి, జనసేనకి మధ్య రిడ్జ్ వచ్చేసింది. కొట్టుకుంటున్నారు. పలానా నియోజకవర్గంలో ఇలా ఉంది, పలానా చోట ఇట్లా ఉందని రాశారు. పవన్ కళ్యాణ్ ఇక మామూలుగా గరం గరం మామూలు సీరియస్ అవ్వలా. వీళ్ళని అరచేతుల్లో గీతలు జరిపేస్తాననో ఏదో అన్నాడు. మక్కెలు ఎరగదండిస్తానన్నాడు. ఆ! ఇంకో 15 ఏళ్ళు మా పొత్తు ఉంటుందని చెప్పి ఆయన అంటున్నాడు కాబట్టి ఇక అక్కడ చెల్లలేదు. అందుకని ఇప్పుడు బీజేపీ గరం గరంగా ఉంది. చంద్రబాబు, రేవంత్ బంధం అనో, లేకపోతే తెలుగుదేశం, కాంగ్రెస్ బంధం అనో. అంటే ఏంటి? ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే నిధులు అడ్డుకోవాలి. అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి జరిగినా, ఈ పెట్టుబడులొచ్చినా, కేంద్రం నిధులిచ్చినా ఇంక మాకు నూకలు చెల్లినట్లే. ఇంక వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ స్పేస్ ఉండదు. అమరావతి పూర్తి కాకూడదు. పోలవరం మళ్ళా నాశనం కావాలి. విశాఖపట్నానికి మరి డేటా సెంటర్‌లు ఇవన్నీ రాకూడదు. రాయలసీమలో ఇవాళ ఏరోస్పేస్ హబ్‌గా, డిఫెన్స్ హబ్‌గా మారకూడదు. ఇట్లా ఏ నాయకుడైనా ఆలోచిస్తాడా? ఏ పార్టీ అయినా ఆలోచిస్తుందా? అంటే ఎవరు ఆలోచించని రీతిలో ఆలోచించేవాడే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు బీజేపీకిను, తెలుగుదేశంకి రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నమా దీన్ని అడ్డం పెట్టుకొని? రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు అతను చూసుకుంటాడమ్మా. ఏంటి? అతనికి ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కావాలి. తెలుగుదేశం ఓట్లు మొన్న కొన్ని పడ్డాయి అతనికి, ఆ పార్టీకి. వాటిని సాలిడ్ చేసుకోవాలి. మళ్ళా బీఆర్ఎస్ వైపు వాళ్ళు చూడకూడదు. మనం చూసాం కదా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఏది? ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటి? అసలు బీజేపీ థర్డ్ ప్లేస్‌కి పడిపోయింది. నెక్స్ట్ అక్కడ ఏంటి? బీఆర్ఎస్ ఇంకా అసలు లేచి నుంచునే పరిస్థితే కనపడటంలా. అంటే ఎలాగోలా దీన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, రేవంత్‌ని ఎక్స్‌పోజ్ చేయటం ద్వారా నువ్వు బలపడాలనుకుంటున్నావా? అసలు ఎవరిస్తున్నారు ఈ సలహాలు నాకు చెప్పు? ఇట్లాంటి పనికి మాలిన సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డేనా ఇచ్చేది? లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినడా? అతనికి తోచిందే చేస్తాడా?
అరే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని యొక్క పొజిషన్ చూస్తుంటే, అతని పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మనకన్నా జాలేస్తుంది గానీ, జనానికి మాత్రం జాలేయటంలా. చాలే. ఎందుకంటే అంత జనానికి దూరం అయ్యాడు. నిన్న కూడా మేము ఇవాళ మాట్లాడుతూ ఏమన్నాడు? ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర పాదయాత్ర చేస్తాడంట. చేస్తాం. అవును సార్. అంటే ఈ ఏడాదిన్నర ఏం చేస్తాడు? యలహంక ఆ? టు తాడేపల్లి. గుడిగాడిద పళ్ళు తవ్వుతుంటాడా? అక్కడికెళ్ళి ఏం చేస్తాడు యలహంక? అంటే ఏడాదిన్నర అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఏడాది అంటే 12 నెలలు, 48 వారాలు. హ్మ్. లేదు ఇంకొక అర. ఏంటి అదొక 6 24, నెలలు. 68, 72 వారాలు జగన్మోహన్ రెడ్డి ఇదేనా? ఏది కొరియర్ సర్వీస్? వారానికి ఒక నియోజకవర్గం సమీక్షిస్తాడంట. హ్మ్. ఆ! అంటే ఏంటి? మిగతా వారాలు, మిగతా నియోజకవర్గాలు వద్దా? 175 నియోజకవర్గాలున్నాయి తల్లి. ఆ! హ్మ్. 175 నియోజకవర్గాలు ఇక పెరుగుతాయంటున్నారు. ఏది రాబోయే ఎలక్షన్‌కి అసలు ఇంకో 50 వస్తాయి అంటున్నారు. హ్మ్. అంటే నువ్వు 72 వారాల్లో 72 నియోజకవర్గాలే చేస్తావా? అంటే ఇక 100 వదిలేస్తావా? నీకు లెవ్వా 100? ఇక అసలు నువ్వు అసలు పోటీ నిలబెడదామనా? లేదా? ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా. ఏడాదిన్నర ప్రజల్లోనే ఉంటా. ఉంటారు. ఇంకా 3 ఏళ్లు ఉంది టైము. ఆ! అంటే ఎవరికి చెప్తున్నావు ఇవన్నీ గూడా? ఇంకా 3 ఏళ్లు ఉండటం ఏంటి? 2 ఏళ్లు అయిపోయిందా? ఎప్పటికి 2 ఏళ్లు అవుద్దో కూడా తెలీదా? జూన్ 12 గదా! ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఇప్పుడు మనం జనవరిలో. ఇప్పుడు జనవరి లాస్ట్‌లో ఉన్నాము. ఆ! అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఫ్రస్ట్రేషన్. మామూలుగా లేదు. పీక్‌కెళ్ళిపోయింది. ఈ నిధులు జూసి దడుచుకుంటున్నాడు. ఏది ఈ వస్తున్న పెట్టుబడులు జూసి భయపడుతున్నాడు. ఇక నాకు రైతులు ఓట్లేయరు. ఎందుకంటే ప్రతి సమస్య ఇవాళ వాళ్ళు అడ్రెస్ చేస్తున్నారు. నేనేదో మామిడి రైతులంటే 350,00,00,000 ఇచ్చారు. నేనేదో పొగాకు రైతులంటే 280,00,00,000 ఇచ్చారు. ఆ! మిర్చి రైతులు, ఉల్లి రైతులు 1,100,00,00,000 ఇచ్చారంటమ్మా. ఇది సమస్యల్లో ఉన్నటువంటి ఈ 4, 5 పంటల రైతులకు హ్మ్. 1,100,00,000 ఇచ్చారు. కోట్లిచ్చి. అంటే నాకు స్పేస్ లేదు. హ్మ్. మహిళలు అసలు ఎటు ఎయ్యరు. హ్మ్. ఎందుకంటే మద్య నిషేధం చేస్తానని చెప్పి నేను మద్యం కుంభకోణమే చేశాను. మరి 16 మంది జైలుకెళ్లారు. అసలు నేను కూడా జైలుకెళ్ళాల్సి వస్తదేమో. అసలు జైలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రేపొద్దున జైల్లో పెడితే ఇంక పాదయాత్ర ఏంటి? జైల్లో చేస్తాడా? ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయిందన్నారు గదా! ఇప్పుడు ఆయన పిలుస్తుంది ఎవరిని? విజయసాయి రెడ్డిని, విజయసాయి రెడ్డి. మరి లేకపోతే మిథున్ రెడ్డిని. విజయసాయి రెడ్డిని పిలిచిన వెంటనే మరి ఆయనేం చెప్తాడో? అంటే విజయసాయి రెడ్డి రేపెళ్తున్నాడు గాబట్టి, మిథున్ రెడ్డి ఎళ్తున్నాడు గాబట్టి పాదయాత్ర పిలిపిస్తున్నాడా? పోనీ ఇప్పుడెందుకు పాదయాత్రకి? ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్ర గురించి ఇప్పుడెవడన్నా జెప్తాడా? లేదు. అంటే పాదయాత్ర, ఏడుపు యాత్ర. నువ్వు జేస్తావా? నీ భార్య జేస్తదా? అంటే నువ్వు జైలుకెళ్తే ఆమె జేస్తారా? లేకపోతే నీ పిల్లలొస్తారా? ఏడుపు గొట్టు టీమనో ఏదో అన్నట్టున్నాడు లోకేష్ బాబు. అవును సార్. ఏడుపు గొట్టు టీమ్ ఎట్ టీమ్ 11 అన్నాడు. 11. కాబట్టి అది పాదయాత్ర కాదు. అది ఏడుపు యాత్రే అవుద్దన్నమాట. హ్మ్. హ్మ్. మళ్ళా ఏడుపులు, పెడబొబ్బలు. హ్మ్. ఈసారి చెల్లి రాదు. ఈసారి తల్లి రాదు. తల్లి రాదు. మరి ఇంకెవరు? తల్లి, చెల్లి ప్లేస్‌లో భార్య, కూతుర్లను తెచ్చుకుంటావా? అంటే నువ్వు జైలుకెళ్తావన్న భయంతో ప్రకటించిన పాదయాత్ర ఇది. ఫ్రస్ట్రేషన్ అంటోంది అదే. ఏది అతనికి రాజకీయం, అతనికి అసలు సబ్జెక్ట్ లేకుండా పోయింది. స్పేస్ లేకుండా పోయింది. ఎవరు పోగొట్టారు? నీకు నువ్వు చేసుకున్నావు. స్వయం కృతాపరాధం అమ్మా. ఏది రాజకీయాల్లో హత్యలుండవా? ఏముంటాయి? ఆత్మహత్యలేనా? ఆ! పొలిటికల్ సూయిసైడ్. సూసైడ్స్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటాడని, అసలు సామూహిక రాజకీయ ఆత్మహత్యలకి పాల్పడతారని నేను ఊరుకో. నేనసలు ఊహించలేదు. ఏది అక్కడెక్కడో అబ్దుల్ సలాం నంద్యాలలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు అనుకున్నాం. ఆయన అవును. రైలు పట్టాలకు అడ్డంగా ఇద్దరు పిల్లల్ని, భార్యని కట్టేసి చచ్చిపోయాడు. అది సామూహిక ఆత్మహత్యలకి పరాకాష్ట. ఇది, ఇది రాజకీయ సామూహిక ఆత్మహత్యల అంతే. మొత్తం, మొత్తం ఏది జగన్ గ్యాంగ్ మొత్తం అందరూ సామూహిక రాజకీయ ఆత్మహత్యలేనా?